తరువాతి కథ వృత్తకాళేశ్వర లింగం. మధురా నగరమందు శివశర్మ అను పండితుడు ఉండేవాడు. పాండిత్యంతో పాటు ధనార్జన కూడా బాగా చేశాడు. వృద్ధాప్యం వచ్చేసరికి శివకేశవులను ఆరాధించలేదు, మోక్షం కోసం ఏ ప్రయత్నమూ చేయలేదు అని చింత మొదలైంది. కనీసం ఓపిక ఉన్నంతలోనే తీర్థయాత్ర చేయ సంకల్పించి సప్తపురులు అయోధ్య, మధుర, కాశీ, అవంతిక, కాంచి, ద్వారవతి, హరిద్వారము అను దివ్యక్షేత్రములను దర్శించి అక్కడ చేయవలసిన తీర్థ విధులు నిర్వర్తించాడు. మాయాపురిలో శివశర్మకి తీవ్రమైన జ్వరం వచ్చి శ్వాస విడిచాడు. వైకుంఠం నుండి ఒక దివ్య విమానము 1000 మంది దేవతా స్త్రీలతో గరుత్మంతుడు వచ్చాడు. శివశర్మ దివ్య దేహానికి పట్టు వస్త్రములు ధరింపజేసి పూలమాలలతో అలంకరించి తీసుకువెళ్లారు. వారి విమానము యమలోకము, అప్సరసలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, అగ్నిలోకము, బ్రహ్మలోకము, నిరుతిలోకము, వరుణలోకము, వాయవ్యలోకము, అలకాపురి, కుబేరలోకము, సోమలోకము, నక్షత్రలోకము, బుధలోకము, శుక్రలోకము, అంగారకలోకము, గురులోకం, శనిలోకము, సప్తర్షిలోకం, ధ్రువలోకము దాటి విష్ణులోకమునకు చేరినది. భూమికి 10,000 ఆమడల దూరంలో సూర్యలోకం, సూర్యలోకం నుండి 1,00,000 యోజనాల దూరంలో చంద్రలోకం, చంద్రలోకం నుండి 1,00,000 యోజనాల దూరంలో నక్షత్రలోకం, నక్షత్రలోకం నుండి 2,00,000 యోజనాల దూరంలో బుధలోకం, బుధలోకం నుండి 2,00,000 యోజనాల దూరంలో శుక్రలోకం, శుక్రలోకం నుండి 2,00,000 ఆమడల దూరంలో కుజలోకం, కుజలోకం నుండి 2,00,000 ఆమడల దూరంలో బృహస్పతి లోకం, బృహస్పతి లోకం నుండి 2,00,000 ఆమడల దూరంలో శనిలోకం, శనిలోకం నుండి 10,00,000 ఆమడల దూరంలో సప్తర్షిలోకం, సప్తర్షిలోకం నుండి 1,00,000 ఆమడల దూరంలో ధ్రువలోకం, భూలోకం నుండి సూర్యలోకం వరకు భువర్లోకం, సూర్యలోకం నుండి ధ్రువలోకం వరకు సువర్లోకం, భూమండలానికి 1,000,000 యోజనముల పైన మహర్లోకం, 2 కోట్ల ఆమడల దూరంలో జనలోకం, భూమి నుండి 4 కోట్ల ఆమడల దూరంలో తపోలోకం, భూమి నుండి 8 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం, భూమి నుండి 16 కోట్ల యోజనాల దూరంలో వైకుంఠలోకం, వైకుంఠం నుండి 16 కోట్ల యోజనాల దూరంలో కైలాసలోకం ఉంది. ఇంత దూరం శివశర్మకు పుణ్యశీలుడు, సుశీలుడు అను విష్ణుదూతలు ఒక్కొక్క లోకం యొక్క వైభవాన్ని, ఎవరు ఏ పుణ్యకార్యములు చేస్తే ఏ ఏ లోకాలను పొందుతారో వివరిస్తూ చివరికి విష్ణులోకానికి తీసుకెళ్లారు. అక్కడ భోగభాగ్యాలను అనుభవించి తదుపరి జన్మలో నందివర్ధన నగరానికి రాజుగా వృద్ధకాళుడు అను పేరుతో పునర్జన్మని పొందాడు. నందివర్ధన నగరం సుభిక్ష దేశం. ధర్మం 4 పాదాల నడిచినట్టు వృద్ధకాళ మహారాజు పరిపాలన చేశాడు. పాండ్యరాజు కుమార్తె అనంగలేఖను వివాహం చేసుకున్నాడు. అనంగలేఖ పూర్వజన్మలో బ్రాహ్మణ కుమార్తె. ఆమె బాల్య వితంతువై వైదవ ధర్మాన్ని పాటించిన ఫలితంగా పాండ్యరాజ కుమార్తెగా మరు జన్మ పొందింది. వృద్ధకాళుడు కాశీనగరంలో లింగం ప్రతిష్ఠించి దానికి ఆలయం కట్టించాడు. దాని యందు బావిని తీయించాడు. యాత్రికులకు అనేక వసతులు ఏర్పాటు చేశాడు. పరమేశ్వరుడు ఆ వృత్తకాళ మహారాజు దంపతుల భక్తికి ప్రసన్నుడై దర్శనమిచ్చి మోక్షమిచ్చాడు. ఆయన స్థాపించిన లింగమునకు వృత్తకాళేశ్వర లింగం అని ప్రసిద్ధి చెందుతుందని వారమిచ్చాడు. పురాలలో కాశీ తప్ప మిగతా పురులలో మరణించిన వారికి తరువాతి జన్మ కాశీలో ఇచ్చి కాశీలో మరణము ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తరువాతి కథ కాలభైరవుడు. మేరు పర్వతం మీద బ్రహ్మ తపస్సు చేసుకుంటున్నాడు. మహర్షులు బ్రహ్మదేవుని సమీపించి మీ తపస్సు దేని గురించి అని అడిగారు. మాయామోహితుడైన బ్రహ్మ తనకంటే అధికులు వేరెవరూ లేరని, సృష్టి స్థితి లయకారకుణ్ణి అని గర్వంగా వారితో పలికాడు. విష్ణువంశతో ప్రకాశించే క్రతువు ఆగ్రహించి తానే అధికుడుదని పలికాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం ముదిరింది. దీనికి పరిష్కారం
వేదములే చెప్పాలి అని వేదములను ప్రార్థించారు. వేదములన్నీ రుద్రుడే పరతత్వమని, ఆయనే యజ్ఞ స్వరూపుడని తీర్మానించాయి. బ్రహ్మ క్రతువు ఆ ప్రమాణమును అంగీకరించలేదు. శివుడు తనకంటే అధికుడు అన్న మాటని వారు అంగీకరించలేదు. హఠాత్తుగా బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక జ్యోతిస్తంభము వలె ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి నుండి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. బ్రహ్మ శివుని వంక చూస్తూ, నీవు నా నుదుటి నుండి పుట్టావు. నీ ఏడుపు చూసి నీకు రుద్రుడని పేరు పెట్టాను. నన్ను వేడుకుంటే నీకు అభయం ఇస్తాను అన్నాడు. శివుడు బ్రహ్మ మాటలకు ఉగ్రుడయ్యాడు. తన నుండి ఒక భీకరాకృతిలో ఒక మహాపురుషుని సృష్టించాడు. శివుడు ఆ పురుషాకృతికి భైరవుడు అని పేరు పెట్టాడు. నీవు కాలమును శాసించు మహిమాన్వితుడివి కాబట్టి కాలభైరవుడివి అని శివుడు అనుగ్రహించాడు. బ్రహ్మను శిక్షించమన్నాడు. శివుని గురించి నిందావాక్యములు బ్రహ్మ 5వ తల పలికింది కాబట్టి కాలభైరవుడు తన ఎడమ చేతి బ్రొటన వేలితో బ్రహ్మ 5వ తలను తొలగించాడు. నాటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. బ్రహ్మదేవునికి మాయ తొలగింది. శివస్థుతి చేశాడు, శరణు వేడాడు. క్రతువు శివుని శాంతింపచేశాడు. శివుడు బ్రహ్మను వర్ణించాడు. బ్రహ్మ శిరస్సు కాలభైరవుని చేతికి అంటుకుంది. శివుడు కాలభైరవుని కపాలమును ధరించి భిక్షాటన చేయమని ఆదేశించాడు. శివుడు బ్రహ్మహత్యను ఒక ఎర్రని స్త్రీ రూపంలో సృష్టించాడు. ఎర్రని దుస్తులు, రక్త చందనం ధరించింది. కూరలతో, పెద్ద నోరుతో, వేలాడే నాలుగుతో చూడటానికి భయంకరంగా ఉంది. ఆమెను భైరవుణ్ణి వెన్నంటి ఉండమని శివుడు అంతర్ధానమైనాడు. కాలభైరవుడు ముల్లోకాలు కపాలము ధరించి భిక్షాటన చేస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువు లక్ష్మీదేవితో ఎదురు వచ్చి కాలభైరవుణ్ణి అనేక విధాలుగా స్తుతించాడు. విష్ణువు లక్ష్మీదేవితో కాలభైరవుడు పరమశివుని 26వ తత్వం అని పరిచయం చేశాడు. విష్ణువు, పరమేశ్వర, ఈ భిక్షాటన దేనికి అని అడిగాడు. కాలభైరవుడు బ్రహ్మహత్యను పోగొట్టుకునేందుకు ఇదొక వ్రతంగా చేస్తున్నానని చెప్పాడు. లక్ష్మీదేవి ఆ పాత్రలో భిక్షనుంచింది. అలా తిరిగి తిరిగి కాలభైరవుడు కాశీకి చేరుకున్నాడు. ఆయన చేతికున్న బ్రహ్మ కపాలము జారిపడింది. బ్రహ్మహత్యగా వెన్నంటి వచ్చిన స్త్రీ స్వరూపం పాతాళానికి వెళ్ళింది. కాలభైరవుడు కాశీలోని శివభక్తుల పాపాలను ప్రక్షాళనం చేస్తాడు. కాలభైరవును చూచి యమభటులు దగ్గరకు రారు. కాశీ క్షేత్రానికి అధిపతి కాలభైరవుడు. మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ పూజ. సంవత్సర కాలమంతా ఏ అడ్డంకులు ఉండవు. అష్టమి, చతుర్దశి, మంగళవారం కాలభైరవునికి ప్రీతికరమైన రోజులు. తరువాతి కథ దండపాణి. గంధమాదన పర్వతం పైన పూర్ణభద్రుడు, కనకకుండల అను యక్ష దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేదని చింత అధికమైంది. కనకకుండల శివారాధనతో తమ చింత దూరమవుతుందని భక్తితో శివధ్యానం చేయమని భర్తకు సూచించింది. పూర్ణభద్రుడు తన సంగీత ప్రావీణ్యంతో శివారాధన చేశాడు. శివానుగ్రహం కలిగింది. కనకకుండల గర్భం దాల్చింది. పండంటి కుమారుణ్ణి కన్నది. ఆ పల్లవానికి హరికేశుడు అని నామకరణం చేశారు. హరికేశునికి 8 ఏళ్ల వయసు వచ్చేసరికి గొప్ప శివభక్తుడైనాడు. మృత్తికతో శివలింగం చేసి ఆరాధించాడు. తన స్నేహితులందరికీ శివనామములు పెట్టి పిలిచేవాడు. ఆ పిల్లవాని నోటి వెంట శివనామం తప్ప వేరొక శబ్దం వచ్చేది కాదు. తండ్రి కొడుకును చూసి చిన్నతనములో ఈ భక్తి వైరాగ్యములు కాదు, మన సంపదలను అనుభవించమని ఎంత చెప్పినా వినటం లేదు. తండ్రి కోపగించడంతో విసిగి అలిగి హరికేశుడు ఇల్లు వదిలి వెళ్ళాడు. ఇల్లు వదిలిన హరికేశుడు ఎక్కడికి వెళ్ళాలి అని మదనపడి శివక్షేత్రమైన కాశీయే తనకు అన్ని విధాల మేలు చేస్తుందని కాశీ చేరుకున్నాడు. శివానుగ్రహం కోసం తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ ఆనందవనంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ తపస్సు చేస్తున్న హరికేశుడిని చూశారు. ప్రాణములు తప్ప వారి శరీరంలో ఏమీ మిగల్లేదు. పార్వతీదేవి పరమేశ్వరునితో ఈ భక్తుణ్ణి అనుగ్రహించమని కోరింది. శివుడు హరికేశుని వద్దకు వెళ్లి వారి కనులను ప్రేమతో తుడిచాడు. హరికేశుడు శివుని చూసి ఆనందంతో అద్భుత స్తుతి చేశాడు. శివుడు ప్రీతి చెందాడు. నేటి నుండి ఈ కాశీనగరంలో దండధరుడు వై ప్రమదగణాన్ని శాసించమని దండపాణికి
వరమిచ్చాడు. కాశీవాసులకు అన్నము, ప్రాణము, జ్ఞానము ఇచ్చేవాడుగా, మోక్షమునిచ్చేవాడిగా వరం ఇచ్చాడు. కాశీని ద్వేషించే వారిని బయటకు పంపి శివభక్తులకు వసతి ఏర్పాటు చేయమని శివుడు అధికారం ఇచ్చాడు. శివుడు తన యందు భక్తి లేకున్నా దండపాణి యందు భక్తి ఉన్నవారికి కాశీవాస అర్హతను కల్పించాడు. తరువాతి కథ అవిముక్తేశ్వరుడు. పద్మకల్పములో స్వయంభవ మన్వంతరంలో భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. 60 సంవత్సరాల దీర్ఘకాలం పాటు కరువు కాటుకాలు ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. బ్రహ్మదేవుడు దీని మీద దృష్టి పెట్టాడు. దీనికి కారణం సరి అయిన రాజు రాజ్యపాలన చేస్తే కానీ సకాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు అని అందుకు తగ్గ వ్యక్తి కోసం తన దివ్య దృష్టితో చూశాడు. బ్రహ్మదేవునికి మరువంశానికి చెందిన రిపుంజయుడు అను రాజు కల్పించాడు. రిపుంజయుడు దీర్ఘ తపస్సులో ఉన్నాడు. బ్రహ్మ రిపుంజయుని దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించి భూమండలాన్ని పాలించమని కోరాడు. రిపుంజయుడు తాను పరిపాలించాలంటే దేవతల స్వర్గలోకంలోను, నాగులు పాతాళ లోకంలోనూ ఉండి తీరాలి, భూమి మీద మానవులు తప్ప దేవతలు ఉండకూడదు అని నియమం పెట్టాడు. బ్రహ్మదేవుడు రిపుంజయుడు పెట్టిన నియమానికి అంగీకరించాడు. నాగరాజకుమారి అనంగమోహిని వివాహం చేసుకోమని ఆదేశించాడు. బ్రహ్మ రిపుంజయుని దివోదాసుగా ప్రసిద్ధి చెందుతావని ఆశీర్వదించాడు. రిపుంజయుడు వెనువెంటనే రాజ్యపాలనా భారాన్ని స్వీకరించాడు. దేవతలందరినీ స్వర్గలోకానికి వెళ్లిపోవాలని ప్రకటించాడు. నాగులను పాతాళానికి వెళ్లిపోమని కోరాడు. బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వెళ్లి కాశీని వదిలి వెళ్ళమని ప్రార్థించాలనుకున్నాడు. అదే సమయంలో మేరు పర్వతరాజు శివానుగ్రహం కోసం దీర్ఘ తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ శివుని చేరాడు. శివుడు బ్రహ్మను కూడా వెంట పెట్టుకుని మందర పర్వతరాజును అనుగ్రహించడానికి వెళ్ళాడు. మందర పర్వతరాజు శివుని తన శిఖరం మీద వసింపమని వరం కోరాడు. ఇదే అదనుగా బ్రహ్మ ముందుకు వెళ్లి శివునితో తాను రిపుంజయునికి ఇచ్చిన మాటను వివరించి చెప్పాడు. శివుడు మందరునికి కోరిన వరం ఇచ్చినట్లవుతుంది, బ్రహ్మదేవుని మాటను నెగ్గించినట్లవుతుందని కాశీనగరాన్ని విడిచి వెళ్ళటానికి అంగీకరించాడు. శివుడు కాశీని వదలలేక తన ప్రతిరూపంగా అవిముక్తేశ్వర లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించి తాను కుశద్వీపానికి వెళ్ళాడు. అవిముక్తము అంటే విడవబడినది అని అర్థం. అవిముక్తము అంటే విడవబడనిది అని అర్థం. ప్రళయకాలంలోనూ పరమేశ్వరుడు కాశీని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుని రక్షిస్తాడు. మరల సృష్టి జరగబోయే ముందు యథాస్థానంలో నిలబెడతాడు. ఇదే సృష్టిలో ప్రథమ లింగం ఆదిలింగం. ఈ లింగమును చూచి బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు లింగ ప్రతిష్టలు చేశారు. సాక్షాత్ పరమేశ్వరుడే తన ప్రతిరూపమైన ఈ అవిముక్తేశ్వరుని అర్చించాడు. దివోదాసు తన ధర్మ పరిపాలనతో భూమండలానికి పట్టిన అరిష్టాన్ని తొలగించాడు. కాశీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. చివరికి కాశీలో గొప్ప శివాలయం నిర్మించాడు. దానిలో దివోదాసేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంత్యకాలంలో శివలోకం నుండి విమానం వచ్చి శివ పార్షదులు కైలాసానికి తీసుకువెళ్లారు. తరువాతి కథ జ్యేష్ఠేశ్వరుడు. జైగీషవ్యుడు అను ముని పరమశివ భక్తుడు. శివుడు కాశీని వదిలి వెళ్ళినప్పటి నుండి అన్నపానాదులు ముట్టకుండా గుహలో ఉండి తపస్సు చేశాడు. జ్యేష్ఠేశ్వరుడు అను పేరుతో లింగాన్ని ప్రతిష్ఠించి అర్చన చేశాడు. శివుడు కాశీకి తిరిగి వచ్చిన వెంటనే ముందుగా జైగీషవ్యునికి దర్శనం ఇవ్వటానికి వెళ్ళాడు. నందిని పిలిచి ఒక లీలా కమలాన్ని ఇచ్చి అది అమృతం కురిపిస్తుందని, దానితో ఆ మునిని తాగితే ఆయనలో చైతన్యం వస్తుందని పంపాడు. నంది జైగీషవ్యుని వెంటబెట్టుకుని శివుని వద్దకు తీసుకువచ్చాడు. జైగీషవ్యుడు తన్మయత్వంతో అద్భుతమైన శివస్థుతి చేశాడు. శివుడు ప్రసన్నుడై పరమిస్తాను అడగమన్నాడు. జైగీషవ్యుడు తాను స్థాపించిన లింగములో శివుణ్ణి ప్రవేశించమన్నాడు. శివుడు అంగీకరించాడు. యోగ శాస్త్రాన్ని అనుగ్రహించాడు. భృంగి నంది వలె నాతో ఉండిపోతావు అని మరొక వరాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠేశ్వరుని ప్రక్కనే జ్యేష్ఠ శ్రేష్ఠ గౌరి వెలసింది. జ్యేష్ఠేశ్వరుని అర్చించిన వారికి సకల శ్రేయస్సులు అనుగ్రహించబడతాయి.
జ్యేష్ఠేశ్వరునికి చుట్టూ తపస్సులకు సిద్ధిని ప్రసాదించే 5,000 లింగాలు ఉన్నాయి. జ్యేష్ఠేశ్వరునికి ఉత్తర దిశగా పరాశరేశ్వర లింగం, మాండవేశ్వర లింగం, శంకరేశ లింగం, జాబాలీశ్వర లింగం, ఉపజంగన లింగం, భారద్వాజీశ్వర లింగం, మాదీశ్వర లింగములు, వాజసేయ వాజసనేయ లింగం, ఇలా అనేక లింగాలు ఉన్నాయి. దక్షిణ దిశగా అప్సరేశ్వర లింగం, కుక్కుటేశ లింగం, కపిల మహేశ్వర లింగం, నరుతి దిక్కులో గదాధరేశ్వర లింగం, ఇలా అనేక లింగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనాన్ని సిద్ధించే సిద్ధలింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. తరువాతి కథ శైలేశ్వర లింగం. మేనాదేవి హిమవంతులు పార్వతీ కళ్యాణం చేసిన తరువాత మరలా పార్వతీదేవిని చూడలేదని, ఆమెను చూడాలని, ఆమె బాగోగులు తెలుసుకోవాలని తలచారు. మేనాదేవి తల్లి మనసు తమ కూతురు కోసం తహతలాడుతోంది. పార్వతీ పరమేశ్వరులు కాశీ వచ్చారని తెలిసింది. హిమవంతుడు తాను వెళ్లి బిడ్డ యోగక్షేములు తెలుసుకుని వస్తానని, కూతురుకి అల్లునికి కానుకలు, రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు, అనేక ఆభరణాలు కోట్ల సంఖ్యలో తన వెంట తీసుకువెళ్ళాడు. వరుణా నది తీరానికి చేరుకునేటప్పటికి ఒక వర్తకుని రూపంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చి శివపార్వతుల నివాసం విశ్వకర్మ చేత నిర్మించబడినది అని ఆ భవనము, అందరి సంపదను వివరించి చెప్పాడు. తాను ఎంతో విలువైన కానుకలు తెచ్చానని భావించిన హిమవంతునికి తాను తెచ్చిన కానుకలు చాలా అల్పమైనవి, వారి సంపద ముందు అని సిగ్గుపడ్డాడు. శివుడు పరమేశ్వరుడేనని సర్వసంపదలు ఆయనవే, ఆయన సంపదల ముందు మన సంపదలెంత అని మనసు నిండా ఆనందం నింపుకుని వర్తకుని కోసం చుట్టూ చూశాడు. వర్తకుడు అదృశ్యమయ్యాడు. హిమవంతుడు తన వెంట వచ్చిన మహాబలమైన పరివారాన్ని పిలిచి రాత్రికి రాత్రే అక్కడ ఒక శివాలయం నిర్మించబడాలని ఆదేశించాడు. ఆ స్వామి భక్తులు తెల్లవారక ముందే అక్కడ వైభవమైన శివాలయం నిర్మించారు. ఆ ఆలయంలో శైలాధిపతి హిమవంతుడు శైలేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. చంద్రకాంతితో వెలిగే మణులతో అద్భుత మండపాన్ని నిర్మించి తన పేరును లిఖించాడు. తన భక్తిని చాటుకున్నాడు. ప్రమద గణాలు పరమేశ్వరుని సమీపించి తెల్లవారేటప్పటికి అక్కడ వెలసిన ఆలయం గురించి పార్వతీ పరమేశ్వరులకు నివేదించారు. సర్వము తెలిసిన పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆలయం చూచి వద్దామని రథంలో బయలుదేరి వెళ్ళాడు. చంద్రకాంత శిలతో నిర్మితమైన మహాలింగాన్ని దర్శించి ఎవరు నిర్మాణం చేశారో అని అక్కడ ఉన్న శిలాఫలక మీద హిమవంతుని పేరు చదివి పార్వతికి చెప్పాడు. పార్వతీదేవి శివుణ్ణి ఆ లింగమందు ఎల్లవేళలా ఉండాలని వరం అడిగింది. శివుడు వరం ఇచ్చాడు. ఆ శైలేశ్వరుని అర్చించిన వారికి పునర్జన్మ లేదు అని వరం ఇచ్చాడు. పార్వతీదేవి కూడా ఆ లింగం అర్చించిన వారు తన పుత్రులు అని అనుగ్రహించింది. తరువాతి కథ రత్నేశ్వరుడు. హిమవంతుడు పార్వతీదేవికి కానుకలుగా ఇద్దామని తన వెంట తెచ్చిన రత్నాలను ఒక పెద్ద రాశిగా పోసి వెళ్లిపోయాడు. పరమేశ్వరుడు ఆ రత్నాల రాశిని లింగంగా జీవం పోశాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ లింగాన్ని దర్శించడానికి వచ్చారు. పార్వతీదేవి శివుణ్ణి ఆ లింగం యొక్క కథను చెప్పమంది. ఓ పార్వతి, నీ తండ్రి నీ కోసం తెచ్చిన రత్నాల రాశియే లింగ రూపం పొందింది అని శివుడు చెప్పాడు. ఆ లింగం కాంతులీనుతోంది. ముల్లోకాలకు ఆ కాంతి పుంజాలు విరజిమ్ముతున్నాయి. పార్వతి, నీ కోసం నా కోసం భక్తిగా ఎవరు సమర్పించినా దాని ఫలితం ఇట్లాగే ఉంటుంది. ఈ లింగం రత్నేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ బంగారంతో ఈ లింగానికి ప్రాసాదాన్ని నిర్మాణం చేయమని పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి సోమనంది వంక చూసింది. ఆమె భావం అర్థం చేసుకుని వెను వెంటనే మేరు పర్వతం వంటి ప్రాసాదాన్ని నిర్మించారు. భూమండలాల్లో అన్ని లింగాలని అర్చించితే వచ్చే ఫలం ఈ రత్నలింగాన్ని అర్చిస్తే కలుగుతుందని శివుడు వరం ఇచ్చాడు. కోటి రుద్ర జపం వలన వచ్చే ఫలం రత్నేశ్వరుణ్ణి ఒక్క మారు అర్చిస్తే కలుగుతుందని శివుడు అనుగ్రహించాడు. తరువాతి కథ కృత్తివాసేశ్వరుడు. మహిషాసురుని కుమారుడు గజాసురుడు. 9,000 యోజనాల ఎత్తు, 9,000 యోజనాలు విస్తరించిన అతి భారీ కాయుడు. బ్రహ్మదేవుని గురించి
గొప్ప తపస్సు చేసి వరాలు పొంది మహాబలవంతుడైనాడు. ముల్లోకాలని వణికిస్తున్నాడు. వాని ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సముద్రాలు సైతం అల్లకల్లోలమైపోతున్నాయి. వాని ప్రతి అడుగుకి భూమి కంపించిపోతోంది. చాలా దూకుడుగా శివుని మీదకి దాడికి కదలి వస్తున్నాడు. శివుడు తన త్రిశూలంతో వారిని పొడిచి త్రిశూలాన్ని పైకెత్తాడు. అంతటి రాక్షసుడు పరమశివ భక్తుడు. గజాసురుడు శివునితో, పరమశివ, నేనిప్పుడు నీకు పైభాగంలో ఉన్నాను, నీ త్రిశూలాగ్రం పైన ఉన్నాను కాబట్టి నేనే గెలిచినట్టు. నీ చేతిలో చావటం కంటే గొప్ప వరం ఏముంది? అయినా నా జన్మం ధరించి నా జన్మ సార్థకమయ్యే వరం అనుగ్రహించు అన్నాడు. అనేక వేల సంవత్సరాలు తపోగ్నికి భస్మం కాకుండా నిలిచిన నా చర్మం చాలా పుణ్యం చేసుకుంది. అలా కాదు అన్నా, నీ త్రిశూలంతో తాకబడి శుద్ధమైంది. నేటి నుండి నీవు కృత్తివాసేశ్వరుడుగా పిలువబడాలి అని నా కోరిక అన్నాడు. పరమేశ్వరుడు ప్రేమగా, నీ శరీరం లింగాకారం పొంది కృత్తివాసేశ్వరుడుగా ప్రసిద్ధి చెందుతుంది. కాశీలో ఉన్న లింగములన్నింటికీ ఉత్తమమైన లింగంగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు. ఒకసారి కృత్తివాసేశ్వరుని దర్శించి సేవించినంత మాత్రానే మోక్షం పొందగలరు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.